సాయిరామ్. తూర్పు తర్వాత మగవాళ్ళ పైన ఎక్కువగా ప్రభావం చూపించేది పశ్చిమ దిక్కు. పశ్చిమం అధికారానికి మారుపేరు. పశ్చిమం బాగుంటే అఖండమైన అధికారం ఉంటుంది. మంచి ప్రతి సబ్జెక్ట్ పైన ప్రతి దానిపైన మంచి కమాండ్ ఉంటుంది అక్కడ ఉన్న వాళ్ళకి. అసాధ్యం అంటూ ఉండదు. అసాధ్యమైన పనులు కూడా సుసాధ్యంగా చేసేస్తుంటారు. ప్రతి ఒక్కరు కూడా వీళ్ళ మాటకి మంచి గౌరవం ఇవ్వడం, విలువ ఇవ్వడం, అసలు వీళ్ళ మాటకు తిరుగు లేకుండా ఉంటారు. చెప్పిన మాట వేదంగా మారుతుంది. ఎంత కష్టమైన పని కూడా అలా వాళ్ళు సునాయాసంగా చేసేస్తూ ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళు విక్టరీకి ఒక సింబల్గా మారిపోతారు. వాళ్ళలో ఒక మంచి అట్రాక్షన్ అంటూ ఉంటుంది. వాళ్ళు ఏది చెప్పినా మనకు అలా గుడ్డిగా వినేయాలి, నమ్మేయాలి అనిపించి వినేస్తూ ఉంటారు. జనాలందరూ కూడా వాళ్ళ పట్ల చాలా ఒబీడియంట్గా మారిపోతారు. వాళ్ళు ఏది చెప్తే అంతే వేదం. ఒక మాట చెప్పారంటే అది వేదం అంతే. పశ్చిమ దోషపూరితమైన ఇళ్లలో ఉన్న వాళ్ళకి ఏంటంటే ప్రతి చిన్న పని కూడా చాలా కష్టంగా, అసాధ్యంగా మారిపోతుంది. ప్రతి పనికి కష్టపడుతూ ఉంటారు. కష్టపడి సాధించినా అది కొన్నాళ్ళే నిలుస్తుంది, లేదా ఫైనల్ మూమెంట్స్లో అలా చేజారిపోతుంది. దాంతో ఇంకా నా కర్మ అని సరిపెట్టుకుంటూ ఉంటారు. ప్రతి చిన్న విషయానికి చేద్దామని స్టార్ట్ చేశాక ఎన్నో హడల్స్ రావడం, ఆ హడల్స్ అన్నీ కూడా కష్టంగా దాటినా ఆ పని సాధించలేకపోవడం, వీళ్ళంతా కూడా ఫెయిలియర్కి ఒక సింబల్గా నిలిచిపోతారు. పశ్చిమ భాగం నెలల్లో వాళ్ళకి ఆడవాళ్ళ కోఆపరేషన్ చాలా ఉంటుంది. ముఖ్యంగా శ్రీమతి కోఆపరేషన్ చాలా ఉంటుంది. బిహైండ్ ఎవ్రీ విక్టరీ దేర్ ఇస్ ఉమెన్ అన్న సామెత ఆ ఇళ్లల్లో ఉన్న వాళ్ళ పట్ల నిజమవుతుంది. సంఘంలో బాగా పేరున్న వాళ్ళని, పెద్ద పెద్ద పొలిటీషియన్స్ అని బాగా పేరున్న వాళ్ళని చూస్తే వాళ్ళ పశ్చిమం చాలా బాగుంటుంది. మనం అక్కడక్కడ కొంతమంది తారపడుతుంటారు. మనకి కొంతమంది ఇళ్ళలోకి వెళ్తే మనకు ఇల్లు ఎంత బాగా మ్యాన్షన్గా పెద్దగా ఎంతో ఆర్భాటంగా ఇంటీరియర్స్ అంతా ఎంత బాగున్నా అక్కడ మనకు కూర్చోబుద్ది అవ్వదు అక్కడ ఆ ఇళ్ళల్లో. సో మన మనసు అలా ఆరాటపడుతూ ఉంటుంది, అక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఇబ్బంది పడుతూ ఉంటుంది. పశ్చిమం బాగాలేకపోతే అక్కడ కూర్చోబుద్ది అవ్వదు అసలుకి. కొంతమందితో మనం అసలు అందంగా ఉండరు, కానీ వాళ్ళతో ఎంతోసేపు మాట్లాడాలి, వాళ్ళతో గడపాలి అని ఉంటుంది. వాళ్ళు చెప్పింది వినాలి అని. పశ్చిమం బాగా ఉన్న ఇళ్ళల్లో ఉన్న పవర్ ఇది. సాయిరామ్.